అబ్బా ఎంత బాగుందండి రుచి. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసేది ఏంటో తెలుసా అండి? నెల్లూరు వాళ్ళ వంటకం అండి. అదే వంకాయ బజ్జీ. నీళ్ళల్లో ఉప్పు వేసుకుని 8 లేత వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. 3 టమాటాలు కూడా కోసుకుని ఒక కుండలో వేసుకుందాం. 7 పచ్చిమిర్చి కోసి కుండలో వేసుకుందాం. ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని కుండలో వేసుకుందాం. మామిడికాయ తొక్క తీసుకుని సగం ముక్క కోసుకుని కుండలో వేసుకుందాం. లాస్ట్లో వంకాయ ముక్కలు కూడా తీసి కుండలో వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుని, ఒక చెంచా కారం వేసుకుని, అర చెంచా పసుపు, ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకుని ఒక చెంచా నూనె కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టేసేద్దాం. ఇది ఒక పావు గంట సేపు బాగా ఉడకాలండి. పర్ఫెక్ట్గా ఉడికిందండి. కిందకి దింపేసి పూర్తిగా చల్లారి పెట్టుకుని రుబ్బేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి. ఈ వంకాయ బజ్జీని పప్పు గుత్తితో కూడా రుబ్బుకుంటారండి. నేనైతే రోట్లో వేసి రుబ్బుకుంటున్నాను. పూర్తిగా మెత్తబడవసరం లేదండి. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. తీసి ఒక బౌల్లో వేసుకుని తాలింపు వేసేసుకుందాం. ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా నూనె వేసుకుని కచ్చా పచ్చగా దంపుకున్న 4 వెల్లుల్లిపాయ రెప్పలు వేసుకుందాం. ఒక చెంచా పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, 6 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒక ఉల్లిపాయ ముక్క వేసుకుందాం. బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుని వంకాయ బజ్జీలో వేసేసుకుందాం. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ రెడీ. ఇంకా లేట్ చేయకూడదండి. ఒక పట్టు పట్టేద్దాం పదండి. రామా, అదే లడ్డు చుట్టుకోవాలా?